హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. సో మీ యొక్క లైక్ వల్ల ఇంకొకరికి రీచ్ అవుతది ఛానల్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్. సో తను లైవ్ మార్కెట్‌లో చేశాడు. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ప్రాక్టీస్‌కున్న పవర్ ఇదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారంటే హెవీ అమౌంట్ ఏసి ప్రాపర్ యాక్యురసీ లేకున్నా కూడా డైరెక్ట్‌గా పెద్ద పెద్ద అమౌంట్స్‌తో ట్రేడ్ చేస్తున్నారు. లాస్ అవుతున్నారు. సో ఆ విధంగా చేయకూడదు. డైలీ జస్ట్ 10% టార్గెట్‌తో ఇక్కడ చూడొచ్చు. స్టూడెంట్ $7 to $83 వరకు. అంటే $7 నుంచి మన ఐఎన్ఆర్‌లో ఇండియన్ కరెన్సీలో 7000 చేంజ్ వరకి తను మనకి ఇంక్రీజ్ చేశాడు 25 డేస్‌లో. సో ఇక్కడ చూడొచ్చు, ప్యాకెట్ ఆప్షన్‌లో తన యొక్క అనాలిసిస్ యొక్క ప్రతీది ఇక్కడ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ 100%. సో టర్నోవర్ $7. సో ఇక్కడ మనకు తన యొక్క యాక్యురసీ గూడా ఇక్కడ ప్యాకెట్ ఆప్షన్‌లో మనకిక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో మీరిక్కడ చూడొచ్చు. సో ప్రాఫిటబుల్ గ్రాఫ్ గూడా ఇక్కడ మనకిక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా అంటే జస్ట్ 10%, 20%తో టార్గెట్‌తో మీరు డైలీ 10, 20% టార్గెట్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ అంటే డైలీ 10, 20% హిట్ అవ్వగానే మీరు ఆ సెషన్‌ని క్లోజ్ చేసేస్తే అది కొన్ని రోజుల మట్టికి మనకి చాలా హ్యూజ్ అమౌంట్ అవుతాదన్నమాట. సో చాలామంది వెరీ హెవీ అమౌంట్, హ్యూజ్ అమౌంట్స్ ఏసేసి డిపాజిట్ చేసి లాస్ అవుతున్నారు. సో ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. లెర్నింగ్ మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి డెఫినెట్‌గా కోర్స్‌తో పాటు. కోర్స్‌తో పాటు 100% సపోర్ట్ ఉండాలి. నేనెప్పుడు చెప్తాను. సో ప్రతి డౌట్ అడిగి తెలుసుకుంటూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి 1, 2 అవర్స్. సో చార్ట్ మీద మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది హెల్ప్ అవుతది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేదే మీకు హెల్ప్ అవుతది ఎప్పుడు గాని. నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఆ చార్ట్ మీద అనాలిసిస్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే, ఆ ఎక్స్‌పీరియన్సే మీకు ఆటోమేటిక్‌గా మీకు స్కిల్ ఇంక్రీజ్ అవుతదంటమాట. సో ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది ఎవరికైనా గాని. సో హార్డ్ వర్క్ చేయాలి డెఫినెట్‌గా. సో ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ మీరిక్కడ చూడొచ్చు. సో తను సింగిల్ సెషన్స్‌లోనే ఇక్కడ చూడొచ్చు వెరీ హ్యూజ్ అమౌంట్ చేశాడు. అంటే $7ని $19 వరకు డెవలప్ చేశానని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్నమాట. డెఫినెట్‌లీగా ఒక ప్రాక్టీస్ అనేది డెఫినెట్‌గా హెల్ప్ అవుతది. సో ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకొని ఆటోమేటిక్‌గా మీకు ప్రైజ్ యాక్షన్ మీద ఒక గ్రిప్ అనేది వస్తది. సో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకున్నదేదో మనం డెఫినెట్‌గా చార్ట్ మీద అప్లై చేసి ప్రాక్టీస్ చేయాలి. ఈ స్టూడెంట్ చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్‌గా 8 స్టెప్స్ కంపౌండింగ్ అంటే టోటల్‌గా 8 స్టెప్స్‌లో కంపౌండింగ్ చేశాడు. సో ప్రతీదీ ఇక్కడ మనకు స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అంటే కంపౌండింగ్ అనేది మనకి యాక్యురసీ అనేది ప్రాపర్‌గా కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు మాత్రం మనం కంపౌండింగ్ అనేది చేయాలి. సో ఎందుకంటే నేను కంపౌండింగ్ అనేది ఎంకరేజ్ చేయను. బట్ యాక్యురసీ అనేది డెఫినెట్‌గా ఉండి మన స్కిల్ మీద మన యొక్క యాక్యురసీ మీద మనకు ఒక కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు కంపౌండింగ్ అనేది చేయొచ్చు. బట్ ఏంటంటే కంపౌండింగ్ అనేది కాకుండా ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎంట్రీ మిస్ అయినా కూడా మన అనాలిసిస్ పర్ఫెక్ట్ అయినా ఎంట్రీ మిస్ అవ్వడం వల్ల ఏమవుతదంటే కంపౌండింగ్ చేస్తే ఒక హ్యూజ్ అంటే మనం చేసిన ప్రీవియస్ ట్రేడ్స్‌లో వచ్చేసిన అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే నేను కంపౌండింగ్ ఎంకరేజ్ చేయను. మరి ఇక్కడ స్టూడెంట్ డెమోలో చేశాడు. అయితే స్టెప్స్ కంపౌండింగ్ చేశాడు. సో ఇదన్నమాట. అంటే ప్రాక్టీస్‌కున్న పవర్ ఇది. సో డెఫినిట్‌గా ప్రాక్టీస్ అనేది మనకు హెల్ప్ అవుతది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ అనేది చూస్తూ టార్గెట్ అనేది ఫిక్స్ అయిన తర్వాత మనము చూస్తూ క్యాండ్లెస్టిక్ స్టోరీని మనం అబ్జర్వ్ చేస్తూ క్యాండ్లెస్టిక్ స్టోరీ అనేది మార్కెట్‌లో స్ట్రక్చర్ స్టోరీ ఏ విధంగా ఉంది? క్యాండ్లెస్టిక్ స్టోరీ మనకు ఏమి ఇండికేట్ చేస్తుంది అనేది ప్రాపర్‌గా చూస్తూ మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది చెప్పేసి నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరిక్కడ చూడొచ్చు, ఓవరాల్‌గా మనకి డైరెక్షన్ అనేది ఇప్పుడు మనకి ఒక కైండ్ ఆఫ్ డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్‌కి మార్కెట్ చూడొచ్చు. మీరు స్ట్రక్చర్‌లో చూసినట్టయితే అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, ప్రీవియస్‌గానే చూడండి మనకి సెల్లర్స్ అనేది రీట్రేస్ అవుతున్నారు. సో, ప్రీవియస్ లెవెల్ దగ్గర. సో, మార్కెట్‌లో అంటే మీరు టార్గెట్ అనేది అంటే ముందే మీకు మార్కెట్‌లో టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి మీకు తెలిసినట్టయితే మీరు ఆ టార్గెట్ బేస్ పైన మీరు ఈజీగా ట్రేడ్ చేయొచ్చన్నమాట. సో, ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మార్కెట్‌లో టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. మార్కెట్‌లో డైరెక్షన్ గూడా ఇక్కడ హైయర్‌లో క్రియేట్ చేస్తూ మార్కెట్ ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌కి ఇక్కడ హైయర్‌లో అనేది క్రియేట్ చేస్తూ మార్కెట్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతూ వస్తుంది. మీరిక్కడ చూడొచ్చు. సో క్యాన్సిక్ స్టోరీని మీరు అర్థం చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్‌ని మాస్టర్ అవ్వాలి. మార్కెట్ స్ట్రక్చర్‌ని మాస్టర్ అవ్వాలి. చాలా మంది ఇప్పటికి లెవెల్స్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవుతున్నారు. లెవెల్స్ అనేది మీరు చూసుకోవాలి, డ్రా చేసుకోవాలి. బట్ ఓకే. బట్ దాని మీద డిపెండ్ అయితే చేయకూడదు. ఎందుకంటే లెవెల్ అనేది కామన్‌గా మనకు బ్రేక్ అవుతూనే ఉంటుంది.
మనం చూడొచ్చు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. మీకు ఒక 70-80% యాక్యురసీ కన్సిస్టెంట్‌గా కావాలి అంటే స్ట్రక్చర్ యొక్క టార్గెట్స్ తెలిసుండాలి. స్ట్రక్చర్ స్టోరీతో పాటు మీరు మార్కెట్‌లో మెయిన్‌గా క్యాండిల్‌స్టిక్ స్టోరీ అక్కడ మనకి మార్కెట్‌లో ప్రతి ఒక్క క్యాండిల్‌స్టిక్‌లో మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? మీరిక్కడ చూడొచ్చు. ఏం ఇండికేట్ చేస్తుంది అనేది తెలిసినట్టయితే మీరిక్కడ డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో, నెక్స్ట్ దానికి తగ్గట్టుగానే మనకిక్కడ చూడొచ్చు టార్గెట్‌ని బట్టి ఇక్కడ మనకొక ఎంట్రీ ఎంగల్ఫింగ్ చేస్తున్నారు. బయర్స్‌ని సెల్లర్స్ ఎంగల్ఫింగ్ చేస్తున్నారు. స్ట్రాంగ్‌గా వస్తున్నారన్నమాట. సో, స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో, మార్కెట్‌లో ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే లెవెల్ అనేది ఇక్కడ చూడొచ్చు. లెవెల్ అనేది హిట్ అయిపోయిన తర్వాత మనకి రివర్సల్ సైన్ అనేది వచ్చింది. సో, ఆహ్, ఎట్ ద సేమ్ టైమ్ బయర్స్‌ని కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు. అంటే వాళ్ళ స్ట్రెంత్ అనేది సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది ఇంకా వీక్ అవ్వలేదు. ఇది వీక్ అనుకుంటాం. అది వీక్ కాదు. సో, వాళ్ళకి స్ట్రెంత్ అనేది ఉంది. సెల్లర్స్‌లో మార్కెట్‌లో ప్రీవియస్‌గానే స్ట్రెంత్ అనేది ఉంది. సో, ఆ స్ట్రెంత్‌కి తగ్గట్టుగానే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఎంగల్ఫింగ్ చేస్తూ స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చారు. సో, మార్కెట్‌లో డైరెక్షన్‌లో మార్కెట్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ దగ్గర మనకు నెక్స్ట్ లెవెల్‌లో ఫిక్స్ అయిపోయింది. సో, దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఒక ఇండికేషను. సో, దానికి ప్రకారంగా నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నాను. సెల్ ట్రేడ్స్ ఇక్కడ 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో, మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. అంటే మార్కెట్ టార్గెట్‌ని మనం ఫిక్స్ అయిపోయి అంటే మన మార్కెట్ అనేది టార్గెట్‌ని మనం ఫైండ్ ఔట్ చేసినట్టయితే నెక్స్ట్ అనాలిసిస్ వచ్చేసి సెల్లర్స్ అన్నమాట. సో, మోస్ట్‌లీ నాకు కంఫర్ట్‌గా ఉన్న అనాలిసిస్ ఇదన్నమాట. సో, నేను బ్రేక్‌ఔట్ టెస్ట్ గాని మనకి ఒక్కొక్క ట్రేడర్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ అనాలిసిస్ అనేది కంఫర్ట్‌గా ఉంటది. సో, మనం ఒకటే అంటే వేరే వాళ్ళ ట్రేడింగ్ స్టైల్‌ని మనం కాపీ చేసి ట్రేడ్ చేయడం కాదు. డైరెక్ట్‌గా మనం ఎనాలిసిస్ చేయాలి. అంటే మనకు ప్రాక్టీస్‌తో చెప్పాను కదా! ప్రాక్టీస్ చేయాలని జెప్పేసి. ఆ ప్రాక్టీస్‌లోనే మనకు తెలుస్తుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, దాంట్లో మనం ఏదైతే ఏ అనాలిసిస్ మెథడ్ అనేది మనకు కంఫర్ట్‌గా ఉంటుందో, ఏ సెటప్ అయితే మనకు కంఫర్ట్‌గా ఉంటుందో, అది ప్రాక్టీస్‌లో మనకు తెలుస్తుందన్నమాట. సో, ఒకరి ట్రేడింగ్ స్టైల్‌లో ముఖ్యంగా వేరే వాళ్ళ ట్రేడింగ్ స్టైల్‌ని మనం కాపీ చేసి ట్రేడ్ చేయడం కాకుండా, మనం ఓన్‌గా ఆహ్, ట్రేడింగ్స్ టైప్ ఏదైతే మనకు కంఫర్ట్‌గా ఉందో అంటే కొంతమంది కంటిన్యూయేషన్ సైన్‌లో ట్రేడ్ చేస్తారు. కొంతమంది బేకట్ రీటెస్ట్ అంటారు. కొంతమంది మొమెంటమ్‌లో ట్రేడ్ చేస్తారు. సప్లై అండ్ డిమాండ్ ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ మెథడ్స్ ఉంటాయి. సో, మనకు కంప్లీట్ ప్రైస్ యాక్షన్ తెలిసినట్టయితే ఆ టైప్స్‌లో మనం ఏదో ఒక టైప్‌ని మనం మాస్టర్ అయిపోయి ప్రాక్టీస్ చేసి, బ్యాక్ టెస్ట్ చేసి, మన యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకొని ఆ విధంగా మనం ట్రేడ్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ నాకు కంఫర్ట్‌గా ఉండేది మెయిన్‌గా టార్గెట్ ట్రేడింగ్ అన్నమాట. ఈ యొక్క టార్గెట్ ట్రేడింగ్ అనేది నాకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సో, ఆ టార్గెట్ బేస్డ్ పైన నేను ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. సో, మీరిక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ప్రీవియస్‌గా ఉన్న లెవెల్‌ని హిట్ అయిపోయింది మార్కెట్. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, డెఫినెట్‌లీగా క్యాలిస్టిక్ స్టోరీ అనేది డెఫినెట్‌లీగా మనకు హిస్టరీలో ఏం చెప్తుంది, ప్రెజెంట్ ఏం చెప్తుంది, ప్రెజెంట్ కండిషన్ ఏంటి. హిస్టరీలో ఉన్న లెవెల్స్ అనేవి డ్రా చేసుకొని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, మీరు సిగ్నల్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఓన్లీ మీరు నాలెడ్జ్‌ని, స్కిల్‌ని ఇంక్రీజ్ చేసుకొని, అప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేయాల్సుంటది. సో, ఇక్కడ చూడొచ్చు నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే లెవెల్ ఇక్కడ చూడొచ్చు. ఒక లోవర్ హై లెవెల్‌ని హిట్ అయిపోయింది మార్కెట్. సో, తర్వాత ఎంగల్ఫింగ్ చేస్తుంది. సో, ఎంగల్ఫింగ్ అంటే పూర్తిగా ఇక్కడ మనకి ఎంగల్ఫింగ్ రాలేదు. సో, అందుకోసం నేనిక్కడ సింగిల్ సెల్ ట్రేడ్ అని తీసుకున్నాను. అంటే స్ట్రెంత్ అనేది చూడొచ్చు. సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది చూడొచ్చు. స్ట్రాంగ్‌గా ఉన్నారు వాళ్ళింకా. కంప్లీట్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మోస్ట్‌లీ మార్కెట్ ట్రై చేస్తాదన్నమాట. అంటే టార్గెట్ అనేది మనకు ప్రీవియస్‌గా మనం ఆ స్ట్రక్చర్‌లో ఫైండ్ ఔట్ చేసినట్టయితే డెఫినైట్‌లీగా మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చన్నమాట. సో ఫ్రెండ్స్ ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవి. సో లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు. మళ్ళీ మల్టిపుల్ మెసేజ్ చేస్తున్నారు. సో కోర్స్ ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి. లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్. అలాగే ఈ కోర్స్‌తో పాటు మీకు ఓటీసీ ట్రాప్ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కోర్స్‌లో. సో ప్రతి డౌట్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు సపోర్ట్‌లో. సపోర్ట్ ఈస్ లైఫ్ టైమ్. సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ట్రేడింగ్ అనేది దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. సో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, మనం ఒకరిని చూసి ఇన్వెస్ట్ చేయడం కాదు. సో ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతే మనం యాక్యురసీ ఇంప్రూవ్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఆ విధంగా అంటే యూట్యూబ్‌లో చూసి ట్రేడ్ చేయడం కాదు. మనం డెఫినిట్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకొని మనం ప్రిపేర్ అయ్యి ఒక ప్రాక్టీస్, హార్డ్ వర్క్ అనేది చేయాల్సిందే. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్‌గా మనకి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ వస్తుంది. సో మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ క్యాండ్‌స్టిక్ సైకాలజీలో మనకి ఆహ్, సెల్లర్స్ ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. సెల్లర్స్ ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. ప్లస్ మనకి ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్‌గా బయర్స్ ఇక్కడ
ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఒక కంటిన్యూయేషన్ సైన్ లాగా మనకిక్కడ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ నేను టార్గెట్‌ని ఎండ్ చేసేసి నేనిక్కడ డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నాను. సో, మార్కెట్ ఆ యొక్క టార్గెట్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తది. సో, డెఫినైట్‌లీగా సో, ఇక్కడ మనకొక మంచి కన్ఫర్మేషన్ అన్నమాట. సో, సెల్లర్స్ మనకు ఇండికేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే బయింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో, బయర్స్‌లో పూర్తి వీక్‌నెస్ అనేది రాకుండా వాళ్ళు రిప్లైలో ఇంక్రీజ్ అవుతున్నారు. సో, ఇంక్రీజ్ అవుతున్నారు. మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఒక కంటిన్యూయేషన్ సైన్ వస్తుంది. సో, ఆ కన్ఫర్మేషన్‌తోని నేను షూర్‌గా ఇక్కడ బై ట్రేడ్ చేశాను. సో, ఇక్కడ చూడొచ్చు. సో, డెఫినెట్‌లీగా గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తది. సో, మార్కెట్‌లో టార్గెట్స్ అనేది మనకు ఫస్ట్ తెలిసుండాలి. సో, మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూడొచ్చు. నేను ఇంకొక బై ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఒక కంటిన్యూయేషన్ సైన్. సో, ఇంకా లెవెల్‌కి గ్యాప్ ఉందన్నమాట. సో, డెఫినెట్‌గా ఇక్కడ చూడొచ్చు. ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా! సో, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర జనరల్‌గా ట్రేడ్ చేస్తాం. సెల్ ట్రేడ్. సో, బట్ ఇటేంటంటే మనకిక్కడ ఇదొక 50, 50 ఛాన్సెస్ అని చెప్పేసి నేను సింగిల్ ట్రేడ్ మాత్రమే నేను ఓపెన్ చేశాను. సో, ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్ గూడా ఉంది. ప్రీవియస్‌గా చూడొచ్చు. సో, మంచి ఒక సప్లై అనేది ఇక్కడ చూపెట్టడం జరిగింది. సో, సెల్లర్స్ యొక్క ఎంట్రీ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఎప్పుడు గాని కన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా ఉండి, ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ అక్కడ మార్కెట్ క్యాండిల్‌స్టిక్ స్టోరీ ఏం చెప్తుంది. సో, హిస్టరీలో ఏ విధంగా ఉంది. సో, స్ట్రక్చర్ ఏ విధంగా స్టోరీ మనకి ఇండికేట్ చేస్తుందనేది మార్కెట్ స్టోరీని మీరు రీడ్ చేయగలిగినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, జస్ట్ సింగిల్ కన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ఆ విధంగా ట్రేడ్ చేయకూడదు. డెఫినెట్‌లీగా మార్కెట్‌లో పూర్తి స్టోరీ అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో గాని, హిస్టరీని గాని, స్ట్రక్చర్‌లో గాని సో, ఈ కైండ్ ఆఫ్ స్టోరీని మీరు అర్థం చేసుకున్నట్టయితే డెఫినెట్‌గా మీకు యాక్యురసీ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ తోటి స్ట్రాంగ్‌గా సెల్లర్స్ వచ్చారు. సో, లెవెల్ దగ్గర నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నాను. సో, నో ప్రాబ్లమ్. ఇది మనం మార్టింగల్‌లో మంచి ఒక కన్ఫర్మేషన్ చూసి మార్టింగల్‌లో ఈ యొక్క లాస్‌ని రికవరీ చేసేద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితేనే నేనిక్కడ ట్రేడ్ తీసుకుంటాను. లేకపోతే చేయను. సో, ఇది చూడొచ్చు. నేను కొంత ఫార్వర్డ్ చేశాను. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో, ఇక్కడ ప్రతి ఒక్క చార్ట్ నేను చేంజ్ చేస్తూ చూస్తున్నాను. సో, ఒకటే చార్ట్‌లో చేయాలని ఏం లేదు. బట్ ముఖ్యంగా బిగినర్స్ అయితే గనక డెఫినెట్‌లీగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సింగిల్ చార్ట్ చూజ్ చేసుకొని ఒక క్లియర్ కట్ ట్రెండ్ ఉన్న మార్కెట్‌ని ఒక డైరెక్షన్‌ని చూజ్ చేసుకొని అక్కడ మీరు ఆహ్, ట్రేడ్ చేయాలన్నమాట. సో, ప్రాక్టీస్ చేయాలి అక్కడ. సో, ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల నేను ప్రాపర్‌గా నేను ఫాస్ట్‌గా చేంజ్ చేసి మార్కెట్ కండిషన్‌ని ఫాస్ట్‌గా అనలైజ్ చేసేసి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, దట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. బట్ దానికి టైం పట్టుద్దన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్‌గా ఉన్న టార్గెట్ హిట్ అయిపోయింది. సో, స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ అనేది జరిగింది. ఇక్కడ చూడొచ్చు. స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ అనేది జరిగింది. ఇక్కడ ఈ సెల్లర్ ఏరియా పాయింట్ దగ్గర. సో, నెక్స్ట్ మనకి ప్రాపర్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ చూసినట్టయితే మార్కెట్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఇస్తుంది. సో, హైయర్‌లో క్రియేట్ అవుతుంది మార్కెట్‌లో. సో, ఇక్కడ చూడొచ్చు మనకొక కండిషన్ దొరుకుతుంది. సో, ప్రాపర్ కండిషన్. సో, ఇక్కడ మళ్ళీ రీట్రేస్‌మెంట్ అయిన తర్వాత సెల్లర్స్ రీట్రేస్‌మెంట్ అయిన తర్వాత మార్కెట్‌లో ఒక బయర్స్ యొక్క మొమెంటమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, క్యాండిల్స్‌లో చూడొచ్చు బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో, సెల్లర్స్ ప్రెషర్ ఉన్నా గూడా ఇక్కడ మళ్ళీ బయర్స్ ఇక్కడ పుష్ చేస్తున్నారు అప్‌వర్డ్ డైరెక్షన్‌కి. సో, మార్కెట్‌లో ఒక హై అనేది క్రియేట్ అవుతుంది. సో, చూడొచ్చు. సో, బయర్స్ యొక్క పుష్ అనేదుంది. సో, నెక్స్ట్ మనకి ఒక కన్ఫర్మేషన్ అన్నమాట. మార్కెట్ యొక్క టార్గెట్‌ని ఫిల్ చేయడానికి ఒక మంచి ఇండికేషన్. డైరెక్షన్ గూడా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్. డైరెక్షన్ గూడా ఇక్కడ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, మంచి కన్ఫర్మేషన్. సో, మార్కెట్ యొక్క టార్గెట్ అనేది నెక్స్ట్ ఒక గ్యాప్‌లో ఇక్కడ మనకి ఫుల్‌ఫిల్ చేస్తదన్నమాట. సో, ఈ విధంగా అంటే మార్కెట్ యొక్క టార్గెట్స్ అనేది మనకు తెలిసి, సో, క్యాండిల్‌స్టిక్ స్టోరీని మీరు రీడ్ చేస్తే యాక్యురసీ ఆటోమేటిక్‌గా ఉంటుందన్నమాట. సో, దానికి డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ అనేది 100% అవసరం. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది మల్టిపుల్ అంటే ప్రీవియస్ సింగిల్ ఏదైతే ట్రేడ్ అయితే లాస్ ఉందో, సో, దాన్ని రికవరీ చేయడానికి నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో, ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఈ విధంగా సో, మార్జినల్ సేఫ్టీ అనేది డెఫినెట్‌లీగా మనం మెయింటైన్ చేస్తే సమ్ కైండ్ ఆఫ్ అంటే మనకి సబ్జెక్ట్ తెలిసినట్టయితే మార్జినల్ సేఫ్టీ అనేది ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఎక్కడ డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకోవాలనేది తెలిసిపోతది. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది మార్జినల్ సేఫ్టీలో మనకిది విన్ అయిపోయింది. సో, చాలా మంది అంటుంటారు సిగ్నల్స్ గురించి. సో, సిగ్నల్స్ అంటారు కదా! సో, సిగ్నల్స్ గురించి అడిగే వాళ్ళకి ముఖ్యంగా చెప్తాను. సిగ్నల్స్ అనేది ఈ విధంగా మనము ఫాలో అవ్వద్దు.
ఎందుకంటే చూడొచ్చిక్కడ సిగ్నల్ అనేది ఫాలో అవ్వడం ఇక్కడ మనం ఓన్‌గా ట్రేడ్ చేసిందే కంప్లీట్‌గా మనకి ఎంట్రీ వల్ల లాస్ అయ్యే ఛాన్స్. సో, ఇక్కడ ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎవరైనా జెన్యూన్‌గా సిగ్నల్స్ ఇచ్చినా కూడా మీ ఎంట్రీ వల్ల అంటే 1, 2 సెకండ్స్ డిలే అవ్వడం వల్ల ఈ విధంగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ ఎంట్రీ వల్ల. సో, అందుకోసమే మనకి ఓన్ నాలెడ్జ్ మనం ఇంక్రీజ్ చేసుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, మనం ప్రాక్టీస్ చేసి, మనం ఓన్‌గా ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ లాస్ అనేది ఉండదన్నమాట. సో, సిగ్నల్స్ వల్ల గూడా మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది 100%గా. సో, అందుకోసమే సిగ్నల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సో, సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఒక టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.